ఇల్లు అమ్మడం లేదు, అప్పులు తీరలేదు, ఆపరేషన్ సక్సెస్ కాలేదు, ఆ చింత కాదు అదనుకున్నాం. భవచింతలు ఉన్నాయి మనకు. ఆ భవచింతలు ఎన్నో జన్మలుగా ఉంది. సమస్యలు పడిపోయాము. ఎవరో ఏమో చెప్తే దాన్ని అనుసరించేది, ఎవరో ఏమో చెప్తే వినేది, బాధపడేటప్పుడు బాధపడేది. ఇటువంటి సమయంలో వాళ్ళకు పోట్లాడేది, మనసు చెడుకోలేదు, చేసిన వ్రతమంతా నాశనం చేసుకోలేదు, నమ్మకాలు పోగొట్టుకోలేదు. ఇవి మన జీవితంలో జరిగేటువంటి భావచింతన. ఇవి దూరం కావాలి, మనకు పట్టుదల కావాలి, నమ్మకం, భక్తి. మనం భక్తి సామ్రాజ్యంలో ఉండాలి. మనకు అదొకటే దారి. కలియుగంలో దారి భక్తి మాత్రమే. ఏంటి భక్తి అంటే? ఏదో పూజలకు సామాన్ తీసుకొచ్చి అభిషేకం చేయించి పేరుతో నమస్కారం చేసుకునేది తప్పకుండా చేస్తున్నాం. అది కూడా భక్తినే, కానీ నిజమైన భక్తి కాదు. మరి ఎందుకు చేయాలి ఇవన్నీ? మనస్సు నిలపటానికి, మనస్సుకు క్రమశిక్షణ రావటానికి. మనస్సు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుంది కదా జీవితంలో మనం పడి. నేను డ్యూటీలో ఉన్నాను అని యూనిఫారం లాగా ఎట్లా ఉంటుంది. చాలామంది మౌనవ్రతం చేసేవాళ్ళు మర్చిపోయితే పక్కన మాట్లాడేస్తారు. మౌనం పోయేది పోతుంది. సో అందుకని మౌనవ్రతం చేసేవాళ్ళు కూడా సంకేతం ఏంటంటే నోటికి గుడ్డ కట్టుకోవడం, మితిగా తినటం, అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మేము మౌనంగా ఉన్నాము, జాగ్రత్త, నేను డ్యూటీలో ఉన్నాను, జాగ్రత్త. అట్లనే భగవంతుడి దగ్గర మనం సేవ చేసేది, ఎందుకంటే ప్రాణం అనుకున్నాం కదా దేవుడిని. మనం భక్తిలో ఒక రంగం కదా, భగవంతుడు రాయి కాదు. ఆ రాజేటప్పుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా పరమాత్మ అనేది మనకు తెలిసింది కదా. ప్రహ్లాద చరిత్రకు రాయిలో కూడా ఉన్నాడని తెలిపాడు, నీళ్ళలో కూడా ఉన్నాడు, పంచభూతాలు అన్ని చోట్ల ఉన్నాడు అని కథల ద్వారా పెద్దలు చెప్పాలి కదా. మన అనుభవంలో మనం తెలిసింది కొన్ని. ఈ పంచభూతాలే పరమాత్మ. మనం ఎట్లా అనుకుంటే ఎట్లా కనపడుతున్నాం అనేది తెలిసిపోయింది. అంటే తక్కువ ఉంది. మనం ఒక శిలను భగవద్ ఆకారంతో కొడుచుకుంటూ నిజమైన భక్తితో మనం పిలిస్తే ఆ శిలనే పరమాత్ముడు అవుతాడు అనేది నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కథలు ఉన్నాయి, పూర్వం నుంచి వచ్చినటువంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి నిమిషము, ప్రతి ఊపిరిలోనూ కూడా భగవంతుడు మనం కంటపడతాడు. అదే భక్తి సామ్రాజ్యం. దాంట్లో మనం ఉన్నాం. మనకు చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు ఎక్కువ మనం వెళ్ళకూడదు. వెళ్ళే కొద్దీ సమయము పాడైపోతుంది. రెండోది, మనమేదో ఊహించుకొని తెలుసుకున్నటువంటి భక్తి నాశనం. మనం ఒక భావన ఒకటి పెంచుకున్నాం, అది పోతుంది. పోయి దారి తిప్పుతుంది. మన చింతన బాగా దారి తప్పుతుంది. దారి తప్పినప్పుడు దాంట్లో ఉండలేము మనం. ఇంకా మనమేదో పెంచుకున్న ఒక దారిలో ఉన్నాం కదా, ఆ దారి తప్పిన తర్వాత మనము అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఎక్కువ రోజులు ఉండలేదు. మళ్ళీ వాపసు వస్తాం. వచ్చినప్పటికీ ఏమవుతుంది?
సమయం అంతా పాడైపోయింది. కొంచెం కష్టం మళ్ళీ అడ్జస్ట్ కావటం. ఇంత డ్రైవింగ్ లాగా మొత్తం కొన్ని రోజులు మర్చిపోతే టక్కని డ్రైవ్ చేయలేదు. తెలుగు చేస్తుంటారు. కొన్ని రోజులు మీరు వంట మర్చిపోండి, తెలుగు సరిగ్గా చేయలేదు, రుచిగా చేయలేదు. అట్లనే ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడు వీణ వాయించారు. వీళ్ళు దినం సాధన చేయకపోతే ఎప్పుడో ఒకరు సాధన చేస్తే రాదు, వస్తుంది, ఎడదాడగా వస్తుంది, పక్క వాటితో కలిసిపోతుంది అంతే. అది వీణ వాయించినట్టే అవుతుంది. అది లెక్క కాదు. మనం చేయాలి, అది మనం కృషి చేయాలి. ఎవరో ఇద్దరు సాధన చేసి ఉంటారు, ఒకరు వాళ్ళతో కలిసిపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ చేయి తగ్గిపోతూ ఉంటుంది, తంతి మీద సరిగ్గా పడదు, స్వరాలు తప్పుతాయి. వాళ్ళ వెనకాల ఒక సెకండ్ ఆగి వాళ్ళ వెనకాల వస్తూ ఉంటారు. వాళ్ళని తప్పితే ఎంత కథ, వీడి కథ, వీడి కథ మోక్షిపోయి. సో అందుకని వాళ్ళని నమ్మకూడదు, మనమే సొంతంగా నేర్చుకోవాలి. అంటే సొంతంగా సాధన చేయాలి. వాళ్ళకేదో దేవుడు ఏమో ఇచ్చాడట, వాళ్ళకేదో పూజ చేస్తే వాడు దొరికిందట అని వాళ్ళను అనుసరించు, తప్పలేదు. కానీ నీకు సొంతం ఉండాలా? క్రమశిక్షణ కోసం అనుసరించు, అడుగు మాత్రం మీదే ఉండాలా? వాళ్ళ కాదు కాకూడదు, వాళ్ళ అడుగు కాకూడదు. తప్పు వాళ్ళ అడుగైతే నువ్వు తగ్గిపోతావు. ఆ డ్రైవింగ్ అట్లా పెడుతున్నాడు, అదేవిధంగా మనం పెడితే యాక్సిడెంట్ అయిపోతాం. సో అదేవిధంగా మనం ఈ రాయల పూజ, రప్పన పూజ, వాయువుల పూజ, అగ్ని పూజ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? నవగ్రహ పూజ చేసి బాగుంది, తప్పేం లేదు. కానీ న్యాయంగా ఆధ్యాత్మిక దృష్టితో, భక్తి మనం వెళ్ళేటప్పుడు ఆ దృష్టితో చూస్తే ఇవన్నీ అక్కర్లేదు. నవగ్రహ పూజ సకల గ్రహ బలాలు వాడే అయినప్పుడు చిల్లర దేవతలు ఎందుకు అనిపిస్తున్నాం? ఇవన్నీ చిల్లర దేవతలు అంతా వాడే. ఈ నవగ్రహాలకి ఎక్కడికి నాకు తెలియదు, ఏం తొందర. ఇప్పుడేం బాగుంది, ఆ లైట్ చేసిన పని లేదు, బాగుంది. మరీ వాడింది అప్పుడు, ఇప్పుడు బాగుంది, వాడు బుద్ధిగా వేసుకున్నాడు. కాబట్టి మనకు ఇంకొకరిని చూసి మనం చేయటం అనేది మన సొంతంగా పుట్టాలి. ఇంకొకరిని చూసి మనం దారి చూసుకోవచ్చు, వాడు చేసినట్టు మనం చేయాలి అనుకోవచ్చు, తప్పేం లేదు. ఎగ్జాక్ట్గా అట్లా చేయకూడదు, మనం చేయడానికి వీలు చేయకూడదు, దారి తగ్గిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అనుభవం అది. కృష్ణావతారంలో ఇంద్రుడిని, వరుణ్ణి వీళ్ళంతా పూజ చేసేవాడు. ప్రత్యక్షంగా పరమాత్మకు తిరగాడుతున్నాడు. అక్కడ ఇంద్రియాలతో ఉన్నాడు, శరీరంతో పుట్టాడు, మాయను ఎన్నో చూపించాడు. పూతను సంహారం చేయటం ఉందా చెప్పండి. అయినా పూతను మీద కూడా కరుణతో పాలు తాగాడు. అది మాకు ఇది రక్తమే ఉండొచ్చు, విషమే ఉండొచ్చు, తల్లి భావనతో తాగాడు కదా కరుణామూర్తి. తల్లి భావనతోనే దుష్టబుద్ధి ఉండింది కాబట్టి రాక్షస బుద్ధి. విష్ణువుతో చంపాల అనేటువంటి పూతన విషాన్నే తాగాడు స్వామి. విషాన్నే తాగి అది నిజంగా విషంతో చచ్చిపోయింది. అంటే పరమాత్ముడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందింది. పూతని రాక్షసి అయినప్పటికీ ఒకప్పుడు దేవత, బలిచక్రవర్తి కూతురు. వామన అవతారంలో అప్పుడు వచ్చేటప్పుడు అనుకుందట మేఘన, దాని పేరు అప్పుడు
ఎంత ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. వామనమూర్తిని చూసి, బాబుని చూసి, బాబా ఈడు నా కొడుకుగా నేను స్తన్యపానాన్ని ఎందుకు నేను తాపిస్తే ఎంత బాగుంటుంది. చిన్న పిల్లలు అట్లా అనుకున్నది. తథాస్తు దేవతలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడు శుభమే పలుకుతూ ఉంటారు. మనం చాలామంది అపశబ్దం పలుకుతుంటారు. ఇంట్లో మాటి మాటికి నేను సస్తే బాగుండదు అంటుంటారు. సస్తే బాగుంటుందండి. నేను బాగుపడతావా నువ్వు సస్తే? నీకు తెలుసా? ఉండినప్పుడే నువ్వు బాగుపడేది, చచ్చిన తర్వాత ఏం బాగుపడతావు? చావు అనేది మామూలుగా వస్తుంది. అది మాటి మాటికి అనకూడదు. మనం వద్దన్న వచ్చేస్తుంది. అది మనం లేనిది మనం ధ్యానం చేయాలి. దొరకదు. అది దొరికేది చావు ఎప్పుడు దొరుకుతుంది. రోగం దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది, ఇవన్నీ కట్టాలు దొరుకుతాయి. దొరికేది ఎప్పుడు అనుకోకూడదు. ఏది దొరకదో దాన్ని అనుకుంటూ మంచి జరుపుకుంటూ ఉంటారు. తథాస్తు దేవతలు పలుకుతూ ఉంటారు. అట్లయితే ఏమైపోతుందో నాకు ఖండితమని నువ్వు అట్లా అయిపోతావు. అపశకనం ఎందుకు పలుకుతారు? పలకూడదు. నాకు లాస్ అయిపోతుందేమో ఈ బిజినెస్ ప్రారంభంలోనే. లాస్ నిజంగా అవుతుంది. అయ్యో ఈ ఫ్రెండ్ నమ్మితే ఏం చేస్తాడో, ముంచుతాడేమో. కానీ నువ్వే చెప్తున్నావు కదా, ముంచుతాడేమో. అన్ని అపశకనాలు, అన్ని అపశబ్దాలు మన జీవితానికి. అయ్యో ఈ బ్యాంకులో పెడుతున్నావు కదా, బ్యాంకులో పెడితే బ్యాంకు ముంచుతుందేమో అని పెడుతున్నావు, ముంచుతుంది. వేరే బ్యాంకులో పెట్టు, ముంచుతుందేమో చెప్తున్నావు కదా. అపశబ్దం ఎప్పుడు అనుకుంటావు తథాస్తు అవుతుంది. మంచి శబ్దమే పలుకుతున్నారు. ఎప్పుడు తథాస్తు దేవతలు మంచిది పలుకుతారో తెలియదు. తథాస్తు అన్నాడు స్వామి. అయింది.